హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హెచ్టీ గేర్ ప్రో తెలుగు. ఈరోజు మనం డీటెయిల్గా రివ్యూ చేయబోతున్నాం కుబోటా U36S మినీ ఎక్స్కవేటర్. ఈ 3 టన్ క్లాస్ మినీ ఎక్స్కవేటర్ హైదరాబాద్ మరియు ఆంధ్రాలో రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఫార్మ్స్ అన్నింటిలో కూడా ఈ ఎక్స్కవేటర్ డిమాండ్ అయితే పెరుగుతుంది. ఈ ఫుల్ వీడియోలో స్పెసిఫికేషన్స్, పర్ఫార్మెన్సెస్ అండ్ యూస్, ప్రోస్ అండ్ కాన్స్ గురించి మనం మాట్లాడుతాం. మీరు ఆపరేటర్స్ అయినా లేదా కాంట్రాక్టర్స్ అయినా ఈ వీడియో డెఫినెట్లీ మీకోసమే, మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కుబోటా అనేది జపాన్ బేస్డ్ కంపెనీ. ఎక్స్కవేటర్స్ అండ్ అగ్రికల్చర్ మిషనరీలో వరల్డ్ వైడ్ మార్కెట్లో స్ట్రాంగ్ పొజిషన్ అయితే కుబోటా తీసుకుంది. ఇండియాలో కూడా స్లోగా మార్కెట్ని అయితే బిల్డ్ చేసుకుంటూ వస్తుంది లాస్ట్ 10 years. ఈ కుబోటా U30 మినీ ఎక్స్కవేటర్ 3 టన్ క్లాస్ మినీ ఎక్స్కవేటర్. కాంపాక్ట్ సైజ్ ప్లస్ హై ఎఫిషియన్సీ వల్ల సిటీ ఏరియాస్, కాలనీస్, ఫార్మ్స్లో ఇది సూపర్ యూస్ఫుల్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ హైదరాబాద్ వంటి కన్జైన్డ్ ఏరియాస్లో బిగ్ మిషనరీ వర్క్ చేయలేని చోట ఈ మినీ ఎక్స్కవేటర్ పర్ఫెక్ట్ చాయిస్. ఇంజన్ అండ్ పవర్ గురించి మనం మాట్లాడుకుంటే, ఇంజన్ డిపార్ట్మెంట్లో కుబోటా డీజీ ఇంజన్ అయితే యూజ్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ ఇది 28 నుంచి 30 హార్స్ పవర్ అయితే జనరేట్ చేయగలదు. ఫ్యూయల్ ఎఫిషియన్సీ చాలా గుడ్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అంటే కాంట్రాక్టర్స్కి డైలీ రన్నింగ్ కాస్ట్ తగ్గిస్తుంది. ఇది కంటిన్యూస్ శాండ్ లోడింగ్, డ్రైనేజ్ డిగ్గింగ్, ఫౌండేషన్ వర్క్స్కి అలాంటి వాటికి ఈజీలీ కంప్లీట్ చేస్తుంది. స్మాల్ సైజ్ అయినా పవర్ అవుట్పుట్ డీసెంట్గా ఉంటుంది. డిజైన్ అండ్ ఆపరేటర్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే, డిజైన్లో కాంపాక్ట్ బాడీ ప్లస్ షార్ట్ టైల్ స్ప్రింగ్ ఉంటుంది. ఇది నారో కాలనీ రోడ్స్ అండ్ హైదరాబాద్లోని కన్జైన్డ్ సైట్స్లో వర్క్ చేయడానికి సూపర్ యూస్ఫుల్. ఆపరేటర్ కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది. అడ్జస్టబుల్ ఆపరేటర్ సీట్, జాయ్స్టిక్ పైలట్ కంట్రోల్స్, 360 డిగ్రీ ఫుల్ రొటేషన్. ఆపరేటర్ లాంగ్ అవర్స్ పనిచేసినా కానీ వాళ్ళకైతే శ్రమ అనేది తక్కువగా ఉంటుంది. పర్ఫార్మెన్స్ అండ్ క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే, పర్ఫార్మెన్స్ వైజ్ మ్యాక్సిమం డిగ్గింగ్ డెప్త్, ఈ మినీ ఎక్స్కవేటర్లో మ్యాక్సిమం డిగ్గింగ్ డెప్త్ వచ్చేసి 2.8 మీటర్స్ టు 3 మీటర్స్ అయితే ఉంది. మ్యాక్సిమం రీచ్ చూసుకుంటే మాత్రం మనం 4.5 మీటర్స్ వరకు అయితే ఇది రీచ్ అవ్వగలదు. 4.5 టు 4.8 మీటర్స్. మనం ఇంకా ఈ మినీ ఎక్స్కవేటర్ బకెట్ కెపాసిటీ చూసుకుంటే మాత్రం స్టాండర్డ్ బకెట్ 0.09 క్యూబిక్ మీటర్ ఉంటుంది. ఇది ఎక్స్టెండ్ చేసుకొని మనం శాండ్ బకెట్ అటాచ్మెంట్ లాగా యూజ్ చేసుకుంటే మాత్రం దాంట్లో మెటీరియల్ ఎక్కువ మనం పికప్ చేసుకోవడానికి. అలాగే దాని సైజ్ కూడా 0.4 క్యూబిక్ మీటర్ అప్రాక్సిమేట్లీ ఆ సైజ్ అయితే ఉంటుంది. హైడ్రాలిక్ సిస్టమ్ రెస్పాన్సివ్గా ఉంటుంది. అంటే క్విక్గా అయితే ఇది వర్క్ని అయితే కంప్లీట్ చేయగలదు. ఈ మిషన్తో మీరు చేయగల వర్క్స్ ఏమేమి ఉన్నాయి అంటే, శాండ్ లోడింగ్ అండ్ శాండ్ అన్లోడింగ్, ఫౌండేషన్ డిగ్గింగ్, డ్రైనేజ్ అండ్ పైప్ లైన్ వర్క్స్. ఈ సిటీస్లో హైదరాబాద్ లాంటి ఏరియాస్లో డ్రైనేజ్ డిగ్గింగ్ చేయాలన్నా కానీ అలాంటి ఏరియాస్లో పెద్ద మిషనరీ యూజ్ చేయడానికి వీలవ్వదు. సో అలాంటి ఏరియాస్లో అయితే ఈ మినీ ఎక్స్కవేటర్ పర్ఫెక్ట్ చాయిస్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. అలాగే ఫామ్, ల్యాండ్ లెవెలింగ్ అలాంటి వర్క్స్ ఏదైనా ఉన్నా కానీ ఈ మినీ ఎక్స్కవేటర్ డోజర్ బ్లేడ్ యూజ్ చేసుకుని అయితే అలాంటి వర్క్ అయితే మనం కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో స్మాల్ డిమాలిషన్ వర్క్స్ ఉంటాయి కదా, అపార్ట్మెంట్ డిమాలిషన్, సిలార్లో ఏదైనా రిపేర్ ఉంటే కనుక మనకి పెద్ద మిషనరీ లోపలికి వెళ్ళడానికి అయితే వీలవ్వదు. సో అలాంటి వర్క్ ఏదైనా ఉంటే మాత్రం ఈ మినీ ఎక్స్కవేటర్ పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది వాళ్ళకి. హైదరాబాద్లో నాకు తెలిసిన ఆల్మోస్ట్ 6 కన్స్ట్రక్షన్ సైట్లో అయితే ఈ కుబోటా మినీ ఎక్స్కవేటర్ని అయితే యూజ్ చేస్తున్నారు లాస్ట్ 1 year నుంచి. అండ్ మనం స్పెసిఫికేషన్స్ గురించి డీప్గా మాట్లాడుకుంటే, ఈ మినీ ఎక్స్కవేటర్ యొక్క వెయిట్ 3200 kg వరకు అయితే ఉంటుంది. దీని యొక్క హార్స్ పవర్ 27.50 హార్స్ పవర్. బకెట్ కెపాసిటీ స్టాండర్డ్ బకెట్ వచ్చేసి 0.09 క్యూబిక్ మీటర్. దీంట్లో డిగ్గింగ్ డెప్త్
2.8 మీటర్స్ టు 3 మీటర్స్ అయితే ఉంది. ట్రావెల్ స్పీడ్ వచ్చేసి మినీ ఎక్స్కవేటర్ ట్రావెల్ స్పీడ్ లో ఆర్పిఎంలో అయితే 2.5 km/h అండ్ హై ఆర్పిఎంలో వెళ్ళిపోతే మాత్రం 4.5 km/hగా అయితే ఉంటుంది. ఈ మినీ ఎక్స్కవేటర్ విడ్త్ చూసుకుంటే మాత్రం 1.55 మీటర్గా అయితే ఉంది. ఫ్రెండ్స్, ఇప్పుడు హైదరాబాద్ సిటీ స్పెసిఫిక్గా అప్లికేషన్స్ చూద్దాం. రియల్ ఎస్టేట్ లేఅవుట్స్ కూకట్పల్లి, గచ్చిబౌలి, ఎల్బీ నగర్ లాంటి ఏరియాస్లో లేఅవుట్స్ డెవలప్ చేస్తారు. అక్కడ శాండ్ షిఫ్టింగ్ అండ్ ఫౌండేషన్ డిగ్గింగ్ కోసం U30 ఈ మినీ ఎక్స్కవేటర్ అయితే పర్ఫెక్ట్ చాయిస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇంకా శంషాబాద్ అవుట్స్కట్స్ ఆ ఏరియాలో ఫార్మింగ్ కోసం ల్యాండ్ లెవెలింగ్ లేదా స్మాల్ పాండ్ డిగ్గింగ్ చేసుకోవడానికి అయితే ఈ మినీ ఎక్స్కవేటర్ యూజ్ అవుతుంది. అండ్ ఇంకా మెట్రో అండ్ డ్రైనేజ్ వర్క్స్ ఉంటాయి కదా, హైదరాబాద్ మెట్రో ఎక్స్పెన్షన్ లేదా కాలనీ డ్రైనేజ్ ప్రాజెక్ట్స్లో పెద్ద ఎక్స్కవేటర్కి ప్లేస్ లేకపోతే ఈ కాంపాక్ట్ మినీ ఎక్స్కవేటర్ని తీసుకొచ్చి అయితే వర్క్స్ కంప్లీట్ చేసుకుంటారు. ఆపరేటర్స్ నుంచి ఫీడ్బ్యాక్ చూసుకుంటే మాత్రం ఈ మినీ ఎక్స్కవేటర్ జాయ్ స్టిక్ కంట్రోల్స్ చాలా స్మూత్గా ఉండడం వల్ల ఈ ఆపరేటర్స్కి లెర్నింగ్ చాలా ఈజీగా ఉంటుంది. ఆపరేటర్స్ అయితే ఈ మిషనరీని ఈజీగా నేర్చుకోగలుగుతారు. కాంట్రాక్టర్స్ ఏం చెప్తారంటే ఈ మినీ ఎక్స్కవేటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ, డైలీ ఆపరేషన్ కాస్ట్ చాలా తగ్గిస్తుందని అయితే ఫీడ్బ్యాక్ అయితే ఉంది. ఎస్పెషల్లీ నేనైతే ఈ మినీ ఎక్స్కవేటర్ని చాలాసార్లు అయితే నేను ఆపరేట్ చేసి చూశాను. ఈ మినీ ఎక్స్కవేటర్ పర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ ఆఫ్ ద మార్కెట్ అని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక 32 tons రివర్స్ హ్యాండ్ని ఈ మినీ ఎక్స్కవేటర్ ఆల్మోస్ట్ 22 minutesలో ఫుల్ అన్లోడ్ చేయగలుగుతుంది. దానికి సంబంధించిన లైవ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ అయితే చెక్అవుట్ చేసి ఆ వీడియో అయితే చూడండి. అండ్ ఆల్సో ఆ వీడియో యొక్క లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. మీరు అక్కడి నుంచి కూడా వీడియో డైరెక్ట్గా చూసేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది కంప్లీట్ కుబోటా U30 మినీ ఎక్స్కవేటర్ యొక్క తెలుగు రివ్యూ ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో. హైదరాబాద్, ఆంధ్ర మరియు తెలంగాణలో స్మాల్ టు మీడియం ప్రాజెక్ట్స్ కోసం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కాంపాక్ట్ సైజ్ ఎక్స్కవేటర్ ఇన్ ద మార్కెట్ అని అయితే అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది కుబోటా U36s మినీ ఎక్స్కవేటర్ యొక్క ఫుల్ రివ్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీకు కుబోటా U30 గురించి డౌట్స్ ఉంటే ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి మిషనరీ రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ HD Gear Pro తెలుగు. నెక్స్ట్ వీడియోలో ఇంకో పవర్ఫుల్ మిషన్ రివ్యూ తీసుకొని వస్తా. డోంట్ మిస్ ఇట్. అండ్ ఆపరేటర్స్, కాంట్రాక్టర్స్ ఈ మిషన్ మీద మీ రియల్ ఎక్స్పీరియన్స్ ఏమిటో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి.